ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా మహాభారతంలో కృష్ణ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని గత 23 రోజులుగా వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి. నిన్నటి రోజున కృష్ణ పరమాత్మ కౌరవ సభలో రాయబార ఘట్టాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అందులో దుర్యోధనుడు తన వైపు ఏ తప్పు లేదని, ధర్మరాజే జోదం పిచ్చితో జోదమాడాడని, తనకు ఆట రాకపోవడం వల్ల ఓడిపోయినాడని, రకరకాలుగా తన తప్పు లేదని ఏకరవు పెట్టాడు. కృష్ణ పరమాత్మ విన్నాడు. ఇవన్నీ విని, దుర్యోధన, నువ్వు చెప్పినట్లే రణరంగంలో కూలిపోతావు. ఇందుకు ఆలస్యం లేదు. శూరులై నీవు, నీకు సాయం చేయటానికి వచ్చినటువంటి ఈ సమస్త రాజన్య లోకాలు చావడం ఖాయం. రేపే యుద్ధం వస్తుంది, అప్పుడు శాంతిద్దువు గాని అన్నాడు. అంతేకాదు, నీ వైపు తప్పులే లేదన్నావు కదా నువ్వు. అరయంగ తప్పు లేదంటి నీ వలన కీడొకనాడు చేసియు ఒక్కనాడు చేయవే. నీ జనించిన యది ఆదిగా ఉడుగక పాండవేయులకు చాలా నెగ్గుసేసితి. విషమిడి పెనుబాముల కరపించి నీరిలో గట్టి ద్రోచి లక్కయిల్ కాలిచి పెక్కుభంగుల చంపదలచిన చావక ధర్మరక్ష చేసి నెగడి రాచసిరి నొందియున్న చూపోపకీవు తీవ్ర పాప బుద్ధి గసలి జూదమొకటి కల్పించి కపటంబుసేయ దాన నెల్ల చేటు బుట్టే. దుర్యోధనుడు చేసినటువంటి ఎగ్గులన్నీ కూడా ఒక సీసపద్యంలో నిబద్ధించారు ఇక్కడ తిక్కన గారు. దుర్యోధన, బాగా విచారించి చూస్తే నీ వల్ల దోషమే లేదని చెబుతున్నావే. ఒకనాడు పాండవులకు కీడు చేసి మరొక రోజు చేయకుండా ఉన్నావా నువ్వు పుట్టింది మొదలు ఏమాత్రం విరామం ఇవ్వకుండా, విసుగుపడకుండా, మానుకోకుండా పాండవులకు అపకారాలు చేస్తూనే ఉన్నావే. తినే అన్నంలో విషం పెట్టించావా? పెద్ద పెద్ద విష సర్పాల చేత కరిపించావు కదా. కాళ్ళు చేతులు తాళ్లతో కట్టించి గంగమడుగులోకి తోయించావుగా. లక్క ఇంట్లో వాళ్ళు నివసిస్తూ ఉండగా ఆ లక్క ఇంటిని తగలబెట్టించావుగా. ఈ విధంగా అనేక విధాలుగా పాండవులను నీవు చంపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నావు. కానీ వాళ్ళు అనుష్ఠించినటువంటి ధర్మం వాళ్ళ యొక్క ప్రాణాలను కాపాడింది. వాళ్ళు ఎట్లాగో పైకొచ్చి రాజ్య సంపదను పొంది హాయిగా జీవిస్తూ ఉంటే నీకు కన్నుగుట్టింది. రాజసూయ యాగంలో ధర్మరాజు ఏం చేశాడు? సుయోధనుణ్ణి వివిధ రాజులందరూ తెచ్చే కానుకలన్నీ స్వీకరించమని పనిపెట్టాడు. వాడి కన్నుగుట్టింది ఆ సంపద చూసి. దారుణమైనటువంటి పాప హృదయంతో వాళ్ల మీద కక్షబట్టి జూదం ఒకటి ఏర్పాటు చేస్తావా? ధర్మరాజుని ఆ కపట జూతంలో ఓడిస్తే ఇంత అనర్థం జరిగిందని నీకు తెలియదా అని అన్ని ఏకరువు పెట్టాడు స్వామి. ఓ సుయోధన, నువ్వు ఒక్కడివి తప్ప ఈ లోకంలో ఎక్కడైనా తోబుట్టువులతో జోదమాడి కుల స్త్రీల యొక్క శిరోజాలు పట్టుకొని
నిండు కొలువుకోటంలోకి ఈడ్చుకొని వచ్చి ఆమె కట్టినటువంటి వస్త్రాలు తొలగించే వాళ్ళు ఎవడన్నా ఉన్నాడా? నువ్వే చెప్పు. అంతటి అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూడండి కృష్ణ పరమాత్మ. అప్పుడు నీవు కర్ణుడును ఆడిన మాటలు కొల్వులో పలం చెప్పెడు నట్టివే, కులము శీలము గల్గిన పుణ్యకాంత అట్లొప్పమి చేయుటెల్ల కనియున్న జనంబులు వించుండగా తప్పొక ఇంత లేదను విధంబది నీకచను సుయోధన. ఓ సుయోధన, ఆ పాంచాలీదేవికి నిండు సభలో పరాభవం జరుగుతున్నప్పుడు నువ్వు కర్ణుడు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఈ సభలో చెప్పదగినవి కావు అన్నాడు. అంటే అన్పార్లమెంటరీ పదాలు అని. ఇప్పటికీ కూడా అలాంటి పదాలు కనుక మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించమంటాడు స్పీకర్. ఉత్తమ వంశంలో పుట్టినటువంటి వంశ అభిజాత్యం, సత్ప్రవర్తన కలిగినటువంటి పరమ పతివ్రత అయినటువంటి ఆ ద్రౌపదీదేవిని ఆ విధంగా మీరు పరాభవించడం కళ్ళారా చూసినటువంటి ఈ జనులందరూ వింటూ ఉండగా నా వల్ల ఏ నేరము జరగలేదని మాట్లాడుతున్నావే, అలా మాట్లాడటం నీ ఒక్కడికే చెల్లింది అన్న. అంటే అబద్ధాలు మాట్లాడుతున్నావు అని. మా పైకి దండెత్తి రావటానికి సిద్ధంగా ఉన్నారని నేరమంతా పాండవుల మీదే మోపితే మీకేమన్నా ఆయువు దక్కుతుంది అనుకుంటున్నావా? ద్రోణుడు, భీష్ముడు, నీ తండ్రి ధృతరాష్ట్రుడు ఒకరి తర్వాత మరొకరు చెప్పే హితవచనాలు నువ్వు వింటున్నావా? లేనేలేదే. శాంతి వహించడం వల్ల నీకు పాండవులకి ఇద్దరికి మంచిది. పాండవులతో పొత్తు నీకు బొత్తిగా గిట్టదని తెలిసి కూడా శాంతి కోసం నేను ఇంతగా నీకు నొక్కి చెబుతున్నాను. ఈ రకంగా కృష్ణ పరమాత్మ మాట్లాడుతూ ఉంటే వింటూ ఉన్నటువంటి దుర్యోధనుడు తోటి దుశ్శాసనుడు మాట్లాడాడు. అన్నయ్య, మన తండ్రి ద్రోణాచార్యుడు, భీష్మ పితామహుడు నీ మేలు కోరుకొని కర్తవ్యం ప్రేమతో నీకు చెప్పే విధం ఇది కానే కాదు అన్నాడు. అంటే ఇది పద్ధతిగా లేదు, వాళ్ళు చెప్పే ఈ విధంగా చెప్పకూడదు. తాము చెప్పినట్లుగా విని నీవు పాండవులతో ఒకవేళ పొత్తు కుదుర్చుకుంటే నిన్ను వీళ్ళు శ్రీకృష్ణుడికి వశం చేసేస్తారు. ఈ మాట నిజం. ఇక ఇక్కడ ఉండడం వల్ల ఏ విధంగానైనా నీకు హాని కలుగుతుంది, నష్టమే అని వాకౌట్ అంటుంటాం కదా సభల్లో. మొట్టమొదట వాకౌట్ చేసిన వాడు ఈ దుర్యోధనుడేనండి. వాడే ఈ సంస్కృతికి ఆద్యుడు. దుశ్శాసనుడు ఈ విధంగా చెప్పగానే బాకిలికుడు మొదలైనటువంటి కురువంశ వృద్ధులని, తమ తండ్రిని వాసుదేవుడిని ఏమాత్రం లక్ష్య పెట్టకుండా గర్వంతో దుర్యోధనుడు తన వాళ్ళని వెంట పెట్టుకొని సభలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. కొలువంతా కలవరపాటు చెందింది వాడు చేసిన పనికి. దుర్యోధనుడు వెంట ఎవరెవరున్నాడు? కర్ణుడు, అతడి యొక్క 99 మంది తమ్ముళ్ళు, మేనమామ శకుని, మిత్రులైనటువంటి రాజులు, వీళ్ళందరూ ఆ విధంగా లేచిపోయి గుంపు గట్టి క్రోధంతో వేరుగా కొంచెం దూరంలో ఉండిపోయినారు సభలోంచి బయటికి వెళ్ళి. అప్పుడు భీష్ముడు అన్నాడు, ఈ దుర్యోధనుడు తాను ఒక రాజునని కొరమాలినటువంటి అహంకారంతో పొగరుబట్టి బుద్ధి లేకుండా అత్యాశతోటి అజ్ఞానంతో ఈర్ష్య అనేటువంటి దుర్గుణాలకి లోనై అమర్యాదగా సభ నుండి వెళ్ళిపోయినాడు. ఏ ఉద్దేశ్యంతోనో వీని వెంబడి మరికొంతమంది రాజులు కూడా వెళ్ళిపోయారు. వీళ్ళు కొంతమంది చాలా పౌరుషంతో కూడినటువంటి మనస్సులు కలిగిన వాళ్ళుగా నాకు కనిపిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అని కొంచెం బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు భీష్ముడు కృష్ణుడి వైపు చూసి, కృష్ణ, ఈ రాజులందరికీ వినాశకాలం దాపురించినట్లుగా నాకు కనపడుతోంది అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ సభలో వెళ్ళిపోకుండా మిగిలి ఉన్నటువంటి యోగ్యులైన వాళ్ళ వైపు చూసి న్యాయసమ్మతంగా మాట్లాడుతున్నాడు. స్వామి,
ఈ దుర్యోధనుడు ఇంత గర్వీయగునే, ఈయున్న వారెల్లా నాచే దైన్యంబున బొందుటొప్పదని చర్చింపండ, ఈ భంగికిన్ లేదే యొండు తెరంగు, సత్కులము పాలింపంగ వర్జింపరాదే, దుష్టాత్మకు నీచునొక్కరిని పోదే భేదమీ జాతికి. ఈ సుయోధనుడికి ఇంత పొగర. ఈ సభలో ఉన్నటువంటి రాజులందరూ నా చేత దైన్యం అనుభవించడం తగదని ఆలోచించడం కూడా లేదే. ఇతడి యొక్క అనుచిత ప్రవృత్తి మాన్పించటానికి మరొక మంచి మార్గం ఏదీ లేదా? మంచి వంశాన్ని రక్షించటానికి ఆ కుటుంబంలో పుట్టినటువంటి దుర్మార్గుడు, దుష్టచిత్తుడు, అల్పుడైనటువంటి ఒకే ఒక్కడిని పరిత్యజించడం తగినటువంటిదే కదా. అప్పుడు ఈ కౌరవ జాతికి ఏర్పడినటువంటి పీడ తొలగిపోతుంది కదా అంటున్నాడు. ఒక వంశంలో ఒక దుర్మార్గుడు పుడితే వాణ్ణి గనక సంహరించటమో లేకపోతే వెలివేయటమో చేస్తే ఆ వంశం నిలబడుతుంది అంటున్నాడు. కంసుడు కూడా ఈ విధంగానే తన యొక్క తండ్రి మనస్సు నొప్పించి ధర్మనాశనానికి పాల్పడుతూ ఉంటే కులబంధువులు అందరూ వచ్చి నాకు చెప్పుకున్నారు, చెడు మాంసాన్ని కోసి అయినా సరే ఆ దేహాన్ని రక్షించాలి, ఆ ప్రాణిని రక్షించాలి అనేటువంటి వైద్యుడు ఏ విధంగా ఆలోచిస్తాడో అదే విధంగా నేను కూడా ఆలోచించాను. ఆ దుర్మార్గుడైనటువంటి కంసుని సంహరించి అతడి తండ్రి అయినటువంటి ఉగ్రసేన మహారాజుకి రాజ్యపట్టం కట్టి కులానికి గొప్పగా చేశాను. మీరు కూడా అట్లాగే చేయడం సముచితంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అన్న. అంటే ఆ దుర్యోధనుణ్ణి చంపేసి మంచివాడిని రాజుగా పెట్టుకోండి అని. ఆ దుర్యోధనుడు యొక్క పీడ విరగడవుతుందో ఎప్పుడు అందరికీ అన్ని కష్టాలు తొలగిపోతాయి. కురువంశం గౌరవం పొందుతుంది, కురుపాండవులకు కలిసి జీవించే భాగ్యం లభిస్తుంది. కాబట్టి నేను చెప్పినటువంటి మార్గం కనుక మీకు సముచితమైనది అనుకుంటే ఆ విధంగా చేయండి అన్నాడు. కృష్ణుడు అన్న మాటలు విని ధృతరాష్ట్రుడు బెదిరిపోయాడు. వాడికి పుత్ర వ్యామోహం ఎక్కువగా. వెంటనే ధృతరాష్ట్రుడు అన్నాడు విదురుడిని పిలిచి, విదురా, మీ వదిన గాంధారి మహా తెలివైనది, తగినట్లు మాట్లాడే నేర్పు కూడా కలిగింది. ఇక్కడికి వచ్చి తన కుమారుణ్ణి శాంతింపజేయాలి ఇప్పుడు. అందుకని నువ్వు తొందరగా వెళ్ళి ఆమెను సభలోకి వెంట పెట్టుకురా అన్నాడు. వచ్చింది గాంధారీదేవి. ధృతరాష్ట్రుడు అన్నాడు, నీ కొడుకు అవిధేయుడై సభ నుంచి వెళ్ళిపోయాడు అన్నాడు. నీ కొడుకు అన్నాడు. సహజంగా మంచి పని చేస్తే నా కొడుకు అంటాడు, దుర్మార్గపు పనులు చేస్తే ఎత్తి పొడవడానికి నీ కొడుకు అన్నాడు. ఇట్లాంటి మూర్ఖుడు ఎక్కడైనా ఉంటాడా గాంధారి? నువ్వైనా చెప్పి దుర్యోధనుని శాంతింపజేయగలిగితే శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞ ఆదరించబడి ఈ కురువంశం నశించకుండా మరికొంతకాలం బతికి బట్టకడుతుంది అన్న. అప్పుడు గాంధారి ఎంత తక్కువ తిందా? రాజా, నీ కొడుకు అవిధేయుడని తెలిసి వాడి ఇష్ట ప్రకారం ఎందుకని వ్యవహరించావు ఇప్పటిదాకా? తప్పు నీదేను అని తెలుస్తున్నది. నిష్పక్షపాతంగా మాట్లాడగలిగే తల్లి గాంధారీదేవి, మహాపతివ్రత. అందుకనే ఆమెను చూసి ధర్మరాజాదులు గడగడ వణికిపోయినారు. చివర్లో శాపం పెడితే ఫలించి తీరుతుంది. చివరికి కృష్ణుడికే శాపం పెట్టగలిగినటువంటి పాతివ్రత్యం కలిగింది ఆమె. రాజా, నీవు పాండు కుమారులకు ఏమిచ్చినా వద్దు అని నీకు అడ్డుపడేవారెవరో నువ్వే చెప్పు అంటే తప్పంతా ధృతరాష్ట్రుడిదే. సంపద మొత్తం తన పిల్లలకే ఉండాలి అనేటువంటి ఒక విపరీతమైనటువంటి ధోరణి కలిగిన వాడు ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడు కంటే కూడా పరమ దుర్మార్గుడు ధృతరాష్ట్రుడు అని చెప్తారండి. ఇక్కడ ధృతరాష్ట్రుడు గాంధారితోటి నీ తనూభవుడు అంటే ఆమె కూడా అదే విధంగా నీ పుత్రుడు అనడం మనం గమనించాలి. లోకంలో ఒక కొడుకు చెడ్డవాడైతే
తల్లిదండ్రులు ఈ విధంగానే ఎవరు మట్టుకు వాళ్ళు అతన్ని తన కొడుకు కాడు అనడం అనేది ఒక పరిపాటి. నీ కొడుకుని అంటావేంటి, నీకు మాత్రం కొడుకు కాదా అని ఎత్తి పొడుకను. ఇక్కడ నువ్వు రాజువి, ఏమైనా చేయగల సమర్థుడివి, అటువంటప్పుడు నువ్వు పాండవులకు రాజ్యం ఇస్తే వాళ్ళ భాగం వాళ్ళకి ఎవడడ్డుకుంటాడు నిన్ను అని కూడా అన్నది. ఆ తర్వాత విదురుడు వెళ్ళి దుర్యోధనుడిని పిలుచుకొచ్చాడు. దుర్యోధనుడు తానొక్కడే వచ్చి తన పీఠ మీద కూర్చున్నాడు, మిగతా వాళ్ళు రాల. గాంధారి కొడుకుని గమనించి మనసులోనే తిట్టుకుంటూ వాడికి ధర్మం, రాజనీతి, బాంధవ్యం, బతికే మార్గం, వాడికి ఉన్న శక్తి, సహాయం, వాటిల్లో ఉండే పరిమితులు, కురువంశంలో ఉండే పెద్దల యొక్క మనోవైఖరి, పాండవుల యొక్క శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా వాడి యొక్క మనస్సుకు ఎక్కేటట్టుగా చెప్పింది. చూసారా ఆ తల్లి ఎంత పాటుపడుతోందో, తన బిడ్డను బతికించుకోవాలి, సన్మార్గంలో పెట్టుకోవాలి అని బతిమిలాడింది, కోపించింది, అనేక విధాలుగా హితవాక్యాలు చెప్పింది. కానీ ఆ దుర్మార్గుడైనటువంటి ఆ దుర్యోధనుడు తల్లి మాటలకి నిరాదరించి గర్వంతో మళ్ళీ లేచి వెళ్ళిపోయి కర్ణాదులతో చేరి తాను వాళ్ళు ఒక దురాలోచనకు పూనుకున్నారు. ఇది వాడు చేసిన పని. దుర్యోధనుడు అన్నాడు వాళ్ళందరితోటి, ఈ వచ్చినటువంటి కృష్ణుడి యొక్క ఉద్దేశం మంచిది కాదు. గురుదేవుడైనటువంటి ద్రోణుణ్ణి, మన తాత అయినటువంటి భీష్ముణ్ణి తన వైపు కూడగట్టుకుని మన అందరినీ గర్వం అణిగిపోయేటట్లుగా ప్రయత్నిస్తున్నాడు. ఇదంతా అతడి మాటల తీరును బట్టి మనకు అర్థం అవుతోంది కదా. చూడండి, కృష్ణుడిని పట్టి గనక చెరసాలలో పెడేశామా పాండవులకు దిగులు పుడుతుంది, అంతటితో వాళ్ళు దారికి వస్తారు. ఒకవేళ వాళ్ళు దారికి రాకుండా మన మీదకి దండయాత్రకు వచ్చారా వాళ్ళని సులువుగా మనం ఓడించవచ్చు. ఎందుకని? కృష్ణుడి సహాయం వాళ్ళకు ఉండదుగా. కోరలు తీసిన పాములు ఎవరినైనా ఏమైనా చేయగలుగుతాయా అంటున్నాడు. అంటే కృష్ణుడిని దూరం చేస్తే పాండవులు కోరలు లేనటువంటి సర్పాల్లాగా మారిపోతారు అని వాడి ఉద్దేశం. వెంటనే ఆ నలుగురు కలిసి కృష్ణ పరమాత్మని బంధించాలి అని ఒక నిశ్చయానికి వచ్చారని. దుర్యోధనాదులు అక్కడ గుసగుసలాడటం ఇవన్నీ గమనించాడు పరమాత్మ. అంతేకాదు సాత్యకి కూడా గమనించాడు. అప్పుడు సాత్యకి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇంతలో కృష్ణ పరమాత్మ సైగ చేశాడు సాత్యకి, కృతవర్మలకి. వెంటనే సాత్యకి కృతవర్మను తన వెంట పెట్టుకొని పోయినాడు. పరమాత్మ యొక్క ఆదేశం ప్రకారం అన్ని మౌనంగానే ఆదేశాలు. కృతవర్మ, నువ్వు యుద్ధానికి సిద్ధంగా ఉండు, నీవు మన సైన్యం అంతా వాకిట్లో నిలబడండి, సభలోని వాళ్ళ సంగతి నే చూసుకుంటా. దుర్మార్గ చిత్తులైనటువంటి దుర్యోధనాదులు మా అన్నయ్య పట్ల అక్రమ మార్గానికి దిగుతారని నాకు అనిపిస్తోంది అన్నాడు. సాత్యకి నిర్భయంగా మాట్లాడాడండి. సాత్యకి ఈ విధంగా చెప్పి కృతవర్మను సభ వాకిట్లో పోరాటానికి సిద్ధంగా ఉండమని పంపించాడు. తాను వేగంగా కొలువులోకి వచ్చాడు. కృష్ణుడికి విషయం అంతా చెప్పాడు, చేసిన పని అంతా. ఆయన అంగీకారంతో ధృతరాష్ట్రుడు, బాకిలికుడు, గురు ద్రోణుడు, భీష్ముడు, విదురుడు మొదలైన మహానుభావులతోటి సాత్యకి మాట్లాడుతున్నాడు. ఓ మహానుభావులారా, ఓ కురుశ్రేష్ఠులారా, అదిగో కౌరవులు శక్తి విహీనులై దౌర్జన్యం చెయ్యాలి అని మా అన్నయ్య శ్రీకృష్ణుడి మీదకు దూకాలని ఎత్తిస్తున్నారు. అది వాళ్ళ వల్ల అవుతుందా? మా అన్నయ్య కృష్ణుణ్ణి ఏమిగా భావించారో, ఆయన జయలక్ష్మి వల్లభుడు, దైత్య సంహారకుడు. అటువంటి పురుషోత్తముణ్ణి పట్టాలి అనుకోవటం ఎలా ఉంది అంటే నీ వాళ్ళ పని.
వస్త్రంలో అగ్నిని మూట కట్టడమే అవుతుంది. గుడ్డలో అగ్నిని మూట కడితే ఏమవుతుంది? ఆ గుడ్డ కాస్త కాలిపోతుంది. అదేవిధంగా నీ కొడుకులు కూడా గుడ్డల లాంటి వాళ్ళే, వాళ్ళు కూడా భస్మీపటలం అయిపోతారు అని సాత్యకి చెబుతున్నాడు. సాత్యక మాటలు విని విదురుడు అదిరిపడ్డాడు. వెంటనే ధృతరాష్ట్రుడితో అంటున్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ కొడుకులు మహానుభావుడు, లెక్కింప శక్యంగాని పరాక్రమం కలిగినటువంటి ఈ శ్రీకృష్ణుణ్ణి ఒక సాధారణమైనటువంటి మానవుడిగా భావించి ఎదుర్కొని బంధించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. నీ కొడుకులు అగ్నిలో పడ్డటువంటి మిడతల్లాగా మాడిపోతారు. కౌరవులతో చేరిన వాళ్ళకి మరణ సమయం ఆసన్నమైందని నాకు అనిపిస్తోంది మహారాజా అన్న. వెంటనే కృష్ణ పరమాత్మ అన్నాడు ధృతరాష్ట్రుడితోటి, మహారాజా, నా మీద కోపం వహించి ద్రోహబుద్ధితో నీ కొడుకులు ఇంత పనికి పూరుకుంటున్నారు. చాలా సంతోషం. నువ్వు నీ రాజాధికారంతో నాకు ఉత్తర్వులు ఇస్తే నేను ఏమాత్రం రోషం లేకుండా నా శక్తి కొలది నా బాహుబలంతో సులభంగా జయించరాని నీ కుమారులని చక్కబెడతాను. ఆ తర్వాతనే ఇక్కడి నుంచి ప్రయాణమే వెళ్ళిపోతాను. అంటే నీ కొడుకుల సంగతి నేనే తేలుస్తాను అంటున్నాడు పరమాత్మ. ఆ మాటలు వినేసరికి తత్తరపడిపోయినాడు ధృతరాష్ట్రుడు. వెంటనే దుశ్శాసనుడు మొదలైన పరిజనంతో పాటు దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడిని అక్కడికి పిలచకరమ్మని పంపించాడు విదురుడు. విదురుడు వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, దుర్యోధన, నీలో దుర్బుద్ధి పుట్టి మీ శక్తి ఎలాంటిదో తెలుసుకోకుండా దైత్యమర్దనుడైనటువంటి నారాయణమూర్తికే హాని కలిగించడానికి పునిక వహించారే నువ్వును నీ పక్కన ఉన్నటువంటి తుంటరి వాళ్ళు. వాయువుని ఎవడైనా చేతిలో బంధింపగలడా? మహాపర్వతాన్ని పెకలించడం సాధ్యమవుతుందా? కార్చిచ్చుని ఆర్పివేయడం శక్యమవుతుందా? మీరందరూ ఊరికి నేను నాశనం అయిపోతారు. అటువంటి మిమ్మల్ని నేనే విధంగా రక్షించగలుగుతాను అని బాధతో అన్నాడు ధృతరాష్ట్ర మహారాజు. విదురుడు కూడా ఆ సందర్భంలో పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్పాడు. ఇంతలోకి వాళ్ళు తాళ్లు తెచ్చి కృష్ణ పరమాత్మని బంధించడానికి ప్రయత్నించారు. అప్పుడు పరమాత్మ అంటున్నాడు, అలా బంధించబోతుంటే, నేను ఒంటరి వాడనే కదా అని నీ యొక్క దుర్వర్గంతో నన్ను పైనబడి బంధించాలని ఉత్సాహపడుతున్నావు దుర్యోధన అంటూ ఒక చిరునవ్వు నవ్వాడు. అప్పుడు ఆ వాసుదేవుడి యొక్క నుదుట బ్రహ్మదేవుడు కనపడ్డాడు, వక్షస్థలంలో రుద్రుడు కనపడ్డాడు, ముఖంలో అగ్ని కనపడ్డాడు, పార్శ్వాల్లో ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు, 12 మంది ఆదిత్యులు, 7 మరుద్గణాలు, విశ్వే దేవతలు, అశ్వినీ దేవతలు అందరూ కనపడ్డారు. నాగలి గాంధీవం చేతుల యందు ధరించినటువంటి బలరాముడు, అర్జునుడు కుడి ఎడమ చేతుల నుంచి ఉద్భవించారు. చూసారా, ఒక చేతి నుంచి బలరాముడు వచ్చాడు నాగలి పట్టుకొని, మరొక చేతి నుంచి అర్జునుడు వచ్చాడు గాంధీవారిని ధరించి, వీపు వైపు నుండి తమ యొక్క ఆయుధాలతో పట్టుకొని ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు పుట్టుకొచ్చారు. అనేకములైనటువంటి ఆయుధాలు హస్తాల్లో ధరించినటువంటి యదువంశీకులు, వృష్టి, భోజక, అంతక వంశాలకు చెందిన తమ బంధువులైన వీరులందరూ పరమాత్మ యొక్క తొడలలో నుంచి పుట్టుకొచ్చారు. భగవంతుడి యొక్క అనేక చేతులలో శంఖము, చక్రము, గద, ఖడ్గము, శక్తి, శారంగము మొదలైనటువంటి దివ్యాయుధాలన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. స్వామి యొక్క నేత్రములలో కర్ణ, నాసిక రంధ్రాల నుండి పొగతో కూడినటువంటి అగ్నిజ్వాలలు వ్యాపించింది. ఆ త్రివిక్రముడి యొక్క రోమకోపాల నుండి సూర్య కిరణాలతో సమానమైనటువంటి కాంతులు బయటకు వచ్చినాయి. ఈ విధంగా నేత్రములు మిరుగుట్లు కొలిపేటటువంటి
ఆ ముకుందుడి యొక్క దివ్య తేజస్వరూపం చూడటానికి శక్యం గాక ఆ సభలో ఉన్నటువంటి సమస్త జనులు కళ్ళు మూసుకున్నారు. ఆశ్చర్య భయానక రసాలతోటి తమ మనస్సులు మునిగి తేలుతూ ఉండగా నిశ్చేష్టులైపోయారు, కొయ్య బొమ్మల్లాగా ఉండిపోయినారు. అప్పుడు తెల్లటి తామరల వంటి కన్నులు గల ఆ దేవాది దేవుడు నారదుడు మొదలైనటువంటి మహర్షుల వైపు, భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, సంజయుడు మొదలైన వాళ్ళ మీద దయతో నిండినటువంటి తన కడగంటి చూపులు ప్రసరింపజేశాడు. వాళ్ళందరికీ తన విశ్వరూపం సందర్శించడానికి దివ్య నేత్రాలు ప్రసాదించాడు. అంటే మాంస నేత్రాలతోటి పరమాత్మ యొక్క పారలౌకికమైనటువంటి శరీరాన్ని చూడటం కుదరదండి. దివ్యదేహం చూడాలి అంటే దివ్య నేత్రాలు కావాలి. ఆ దివ్య నేత్రాలు ఇప్పుడు చెప్పిన వాళ్ళందరికీ అనుగ్రహించాడు. ఆ పుణ్యపురుషులందరూ కూడా శ్రీమన్నారాయణుడి యొక్క విశ్వరూపాన్ని దర్శిస్తూ పరిపూర్ణమైనటువంటి ఆనందానుభవంలో ఓలలాడిపోతూ ఉన్నారు. జై శ్రీకృష్ణ భగవానికి, జై త్రివిక్రమ స్వామికి. అప్పుడు దేవదుందుపులు మోగిని, కల్పవృక్షాల నుండి వర్షపు జల్లులు పడ్డాయి స్వామి మీద. సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు అనేటువంటి సమస్త దేవతలు భక్తితో చేసినటువంటి జయ ఘోష వినిపిస్తూ ఉన్నది. అప్పుడు ధృతరాష్ట్రుడు కొలువుకూటంలో ఏర్పడినటువంటి ఆ కలకల ధ్వని విని అది గోపాలదేవుడి యొక్క విశ్వరూప ప్రదర్శనమై ఉంటుంది అని భావించి, కరుణింపుము సంశ్రిత భయహరణ ధురీణ సహింపుమజ్ఞానంబు శరణంబు వేడద భవచ్చరణంబులు కనుగొనల్ ప్రసాదింపగదే. ఇది ధృతరాష్ట్రుడి యొక్క వైభవం. వాసుదేవ, ఆశ్రితుల యొక్క భయాన్ని తొలగించే వాళ్లలో నువ్వు మొట్టమొదటి వరుసలో ఉంటావు. నన్ను దయతో చూడు, నా అజ్ఞానాన్ని మన్నించు, నిన్నే శరణు వేడుకుంటూ ఉన్నాను. నీ దివ్యమైనటువంటి పాదపద్మాలని దర్శించే భాగ్యం నాకు అనుగ్రహించు అన్నాడు. అప్పుడు దయగలిగినటువంటి ఆ దేవాది దేవుడు ఆ అంధ రాజుకి ఆశ్చర్యం కలిగేటట్టుగా దివ్య దృష్టి ప్రసాదించాడు. దేవుడిచ్చినటువంటి చూపులతో ఆనంద బాష్పాలు కమ్ముతూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని వీక్షించి భక్తితో నమస్కరించి, పురుషోత్తమా, నిన్ను చూశాను, ధన్యుణ్ణయ్యాను. నిన్ను చూసినటువంటి ఈ కళ్ళతోటి ఇతరులను చూడటానికి నేను ఇష్టపడను. నీవిచ్చినటువంటి చూపు నువ్వే వెనక్కు తీసుకో అన్నా. వాస్తవానికి చూపు దక్కింది. తన కొడుకును చూసుకోవాలని అనుకోలేదండి, తన భార్యను చూసుకోవాలని అనుకోలేదు, భీష్ముడిని చూడాలనుకోలేదు, ఎవరిని చూడాలనుకోలేదు. ఎందుకని? పరమాత్మను చూసినటువంటి చూపుతోటి, ఆ కంటి చూపుతోటి ఇహలోకంలో ఉండే వాళ్ళు ఎవరిని దర్శించాలని అతను అనుకోలేదండి. వెంటనే పరమాత్మ ధృతరాష్ట్రుడి యొక్క కళ్ళు గుడ్డిగా చేసేశాడు. మళ్ళా తన యొక్క మహామూర్తిని, విశ్వరూపాన్ని ఉపసంహరించాడు. నారదాది మహర్షులకి వెళ్ళిరండి అని సెలవిచ్చాడు. అప్పుడు ఆ మహనీయులు అదృశ్యమైపోయినారు అక్కడికక్కడే. వాసుదేవుడు తన పీఠం నుంచి కిందకు దిగాడు. అప్పటికే సముఖంలో నిలబడి ఉన్నటువంటి సాత్యకి, కృతవర్మల యొక్క చేతులు పట్టుకొని నారాయణుడు మౌనంగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు అని వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్పాడయ్యా. నేను కూడా యథాశక్తి మీకు కృష్ణ రాయబార ఘట్టాన్ని వినిపించగలిగాను పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో. ఆ తర్వాత ఏం జరిగింది అనేది రేపటి రోజు మనం కలిసి ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు కృష్ణ కథలు వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. కృష్ణానుగ్రహానికి పాత్రులం అవుదాం అందరూ అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం.